హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో అప్డేట్కి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. సో అప్డేట్ దేనికి సంబంధించిందంటే అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ. మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ సిటీలో ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుందా మీ యొక్క ఎగ్జామ్, విజయవాడలో ఉంటుందా, విశాఖపట్నం ఉంటుందా, తిరుపతిలో ఉంటుందా అనేది వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న మా యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎప్పుడు తెలుస్తాయి, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడుగుతుంటారు. సో నార్మల్గా మనకి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఎగ్జామ్కి ఒక 3 to 4 డేస్ లేదా 4 to 5 డేస్ ముందు మాత్రమే రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కనుక మీరు చూస్తే May 4th రోజున మనకి ఎగ్జామ్ అనేది ఉండింది నీట్. కానీ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే April 30th రోజున రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ మనకి May 3rd రోజున ఉంది కాబట్టి అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు రావచ్చు, April 30th అన్న రావచ్చు, లేకపోతే May 1st రోజున రావచ్చు. సో ఎగ్జామ్కి ఒక 3 to 4 డేస్ ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. మీ యొక్క అడ్మిట్ కార్డులో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. అంటే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఎగ్జాక్ట్గా ఏ సెంటర్లో ఉంటుంది అనేది అడ్మిట్ కార్డ్ వస్తేనే తెలుస్తుంది. సో అడ్మిట్ కార్డులోనే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ అనేది ఉంటుంది. అయితే ఎగ్జామ్కి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు ఎక్కడన్నా దూరం పడింది అనుకోండి సెంటరు, సో టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా ప్లాన్ చేసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఎగ్జామ్కి ఒక 20 డేస్ ఉంది అనగా వీళ్ళు సిటీ అనేది రిలీజ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా మీ సెంటర్ ఎక్కడో ఉంటుంది అని చెప్పరు, కానీ ఒక సిటీ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సిటీ అనేది తిరుపతి ఇచ్చారనుకోండి, సో మీ యొక్క తిరుపతిలో మీ సెంటర్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ అతను తిరుపతిలో సెంటర్ పడితే టికెట్ తిరుపతికి బుక్ చేసుకోవచ్చు. సో అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే తిరుపతిలో ఎక్కడ సెంటర్ అనేది మీకు తెలుస్తుంది. ప్రజెంట్ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ సిటీలో ఉంటుంది సో అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ మనకి నీట్ ఎగ్జామ్ అనేది టోటల్గా మన కంట్రీలో 552 సిటీస్లో జరుగుతుంది. సిటీస్లో 552 సిటీస్లో జరుగుతుంది. మన కంట్రీలోనే కాదు, అదర్ కంట్రీస్లో కూడా ఒక 14 సిటీస్లో నీట్ 2026 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో May 3rd రోజున మీకు ఎగ్జామ్ ఉంటుంది 2 to 5 PM. సో ఇది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ సిటీలో ఉంటుందో ఎలా తెలుసుకోవాలంటే, సో మీ అందరికీ తెలుసు కదా neet.nta.nic.in. సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు వెంటనే ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ నీట్ 2026 ఎగ్జామ్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ యాక్టివిటీలోకి వెళ్ళి సో ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చింటారు కదా, పాస్వర్డ్ పెట్టుకుని ఉంటారు కదా, సో ఆ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సో మీరు మళ్ళీ పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ కింద ఉన్న సెక్యూరిటీ పిన్ పైన ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఒక PDF అనేది మీ యొక్క అడ్వాన్స్ ఎగ్జామినేషన్ సిటీ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆ పేజ్లో ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీ పేరు, సో మీ ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ ఉంటుంది, సో మీరు క్వశ్చన్ పేపర్ మీడియం ఏం పెట్టుకున్నారు, ఇంగ్లీష్ పెట్టుకున్నారా లేకపోతే తెలుగు హిందీనా, సో ఏ పెట్టుకుని ఉంటారు కదా, సో అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ పేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్న దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే, సో దీనివల్ల జస్ట్ మనకి ఏంటి అంటే ఎక్కడ మీ సిటీ అనేది తెలుస్తుంది. సో దట్ మీరు దూరం పడితే మీరు మీ టికెట్స్ అనేది బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. సో ఈ పేజ్ మీరు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీ సెంటర్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా దీనికి ఏం ఉపయోగం ఉండదు. జస్ట్ మీరు తెలుసుకోవడానికి మాత్రమే మీ సెంటర్ అనేది మీకు దగ్గరలో పడిందా దూరంలో పడిందా దానికి తగ్గట్టు మీరు బుక్ చేసుకోవడానికి టికెట్స్ అంతే, ప్లాన్ చేసుకోవడానికి మీ జర్నీ అంతా దానికోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఎక్కడ దీనికి సంబంధించి అడగరు. జస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ దూరం పడితే మటుకు బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసేయండి టికెట్స్.
అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు, అన్న మా అప్లికేషన్ ఫామ్ కరెక్ట్గా సబ్మిట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, సో ఇప్పుడు మీరు ఈ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అనేది మీరు లాగిన్ అయితేనే మీకు వచ్చేసింది అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అలాగే మీకు నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ వస్తుంది, మీరు ఎగ్జామ్ కూడా రాసేయచ్చు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎవరికన్నా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే, సో ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలాగే వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి మెయిల్కి కాంటాక్ట్ అవ్వండి ఎవరికన్నా ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటే డౌన్లోడ్ చేసినప్పుడు. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఎగ్జామినేషన్ సిటీ కూడా మీకు ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. సో ఇంకా దాదాపు ఒక 19 days అలా మాత్రమే టైం ఉంది, కాబట్టి జాగ్రత్తగా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మెయిన్గా మాక్ టెస్ట్ అనేది రాయాలి. సో మాక్ టెస్ట్ రాయండి. సో టెన్షన్లు అయితే పడద్దు, టెన్షన్ పడడం వల్ల మనకి ఏం రాదు. సో మీరు కామ్గా ఉండి మాక్ టెస్ట్ రాయండి. సో మాక్ టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఆలోచించి, సో మొత్తం అనాలిసిస్ చేసుకొని ఒక మాక్ టెస్ట్కి ఇంకో మాక్ టెస్ట్కి మీ మార్క్స్ అనేవి స్లైడ్గా ఇంప్రూవ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ అయితే రాయాలి. మాక్ టెస్ట్ రాస్తేనే మీకు ఆ ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో మెయిన్ ఎగ్జామ్లో కూడా టెన్షన్ పడకుండా బాగా రాస్తారు. సో మీ ప్రిపరేషన్ అంతా మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. సో అలాగే కంటిన్యూ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ యువర్ ఎగ్జామ్. అండ్ ఇప్పటి నుంచి ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తుంటాయి. అలాగే నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీరు ఏమేమి రెడీగా పెట్టుకోవాలి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు నేను వీడియో పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.